కరెక్ట్. నెక్స్ట్ చాప్టర్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. సో వయస్సుల పైన సమస్యలు. రైట్, చాప్టర్కి వచ్చేసరికి అండ్ ఆల్రెడీ రేషియో ప్రపోర్షన్ పార్ట్నర్షిప్ అయిపోయింది కాబట్టి సో వాటి కంటిన్యూటీ అంటే రేషియోస్ బేస్ చేసుకుని ఉంటుంది. సో ఏజెస్ లో మన కాన్సెప్ట్ అంటే ఏముండదు. సో ఏజెస్ లో ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఏమడతాడు, రైట్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. రైట్, పాస్ట్ లో ఎట్టుంది, ప్రజెంట్ లో ఏజ్ ఎంత, ఫ్యూచర్ లో ఏజ్ ఎంత, ఐ మీన్ కొన్ని సంవత్సరాల క్రితం ఎంత, ఇప్పుడు ఎంత, కొన్ని సంవత్సరాల తర్వాత వయసులు ఎంత అట్లా అడగచ్చు. లేదా రెండు రెండు ఇచ్చేసి ఒకేసారి పాస్ట్ ప్రజెంట్ ఇచ్చి ఫ్యూచర్ లో ఎంత, ప్రజెంట్ ఫ్యూచర్ ఇచ్చి పాస్ట్ లో ఎంత, లేదంటే పాస్ట్ ఫ్యూచర్ ఇచ్చి ప్రజెంట్ ఏజ్ ఎంత, ఆ టైప్ క్వశ్చన్స్ అడగచ్చు. ఐ మీన్ రేషియోస్ ఇచ్చినాను అనుకుందాం, రేషియోస్ ఇచ్చి అడిగితే ఏం చేస్తాం మనము డైరెక్ట్ గా టూ టర్మ్ బ్యాలెన్స్. ఎందుకు చేస్తాం టూ టర్మ్ బ్యాలెన్స్, ఇద్దరు 5 సంవత్సరాలు పెరిగినా లేదా ఇద్దరు 4 సంవత్సరాలు తగ్గినా అన్నప్పుడు ఏం చేస్తాం, రెండింటి మధ్య డిఫరెన్స్ సేమ్ ఉండాలి. ఆ టూ టర్మ్ బ్యాలెన్స్ రేషియోలో చేసినా సేమ్ అదే టైప్ లో సాల్వ్ చేస్తా వస్తాం. బట్ ప్రాబ్లమ్స్ ఉండేవి అవి. ఇవి కాకుండా అనాలసిస్ అంటే నా వయసు రావాలంటే 6తో గుణించి 8తో కూడి రైట్ 4తో భాగిస్తే వచ్చిన విలువకు మళ్ళీ 2తో హెచ్చింపు చేస్తే నా వయసు. ఇట్లా జనరలైజ్డ్ ఉంటాయి క్వశ్చన్స్. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని జనరల్ గా క్వశ్చన్స్ అది యాజ్ ఇట్ ఈస్ గా అబ్జర్వ్ చేసుకొని చేస్తా వస్తాం. సో ఇవి మనకు ప్రాబ్లమ్స్ అనే ఏజెస్ లో కాన్సెప్ట్ ఏం అవసరం ఉండదు, డైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ చూస్తాం. రైట్, ఎక్సర్సైజ్ వరకు నార్మల్ గా చేద్దాం. రైట్ సారీ ఎగ్జాంపుల్స్ వరకు నార్మల్ గా చేద్దాం. ఎక్సర్సైజ్ లో త్రూ ఆప్షన్స్ కూడా యూజ్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. ఎస్ అండ్ సో ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దాం. రైట్, ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దాం. సో కాన్సెప్ట్ అంటూ దీనికి రైట్ నో నీడ్. సో డైరెక్ట్ క్వశ్చన్స్ అది రేషియోస్ కాబట్టి దాన్ని అప్లై చేయడం ఇక్కడ కావాల్సింది. రైట్, సో ఎగ్జాంపుల్స్ చూస్తాం. రాజీవ్స్ ఏజ్ ఆఫ్టర్ 15 years విల్ బి 5 times హిజ్ ఏజ్ 5 years బ్యాక్. వాట్ ఈస్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాజు? 15 సంవత్సరాల తర్వాత రాజీవ్ వయస్సు 15 years ఆఫ్టర్. 15 సంవత్సరాల తర్వాత రాజీవ్ వయస్సు 5 సంవత్సరాల క్రితం అతని వయస్సుకు 5 రెట్లు. 5 సంవత్సరాల క్రితం అతని వయసు 1 అనుకుంటే 15 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది మనకు 5 రెట్లు. అంతేనా క్వశ్చన్? 5 సంవత్సరాల క్రితం 1 అయితే 15 సంవత్సరాల తర్వాత ఎన్ని టైమ్స్ అవుతుంది? 5 రెట్లు. సో రాజీవ్స్ ఏజ్ ఆఫ్టర్ 15 years విల్ బి 5 times హిజ్ ఏజ్ 5 years బ్యాక్. ఈ గ్యాప్ ఎంత ఉంది? 1:5. గ్యాప్ ఎంత ఉంది? 4 parts కు. ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది ఇక్కడికి? ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది? చూడండి, ప్రజెంట్ ఇక్కడ ఇటుపక్క 15 ఇటుపక్క 5 మొత్తం 20 years గ్యాప్. అర్థమైందా? రైట్, అగో ఆఫ్టర్ వేస్తే యాడ్ చేస్తాం, 2 ఆఫ్టర్ కానీ 2 అగో కానీ వేస్తే ఏం చేస్తాము సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, సో ఓకేనా? ఇక్కడ 5 years ఇక్కడ 15, టోటల్ 20 years గ్యాప్ ఉంది. అయితే వానికి కావాల్సింది రాజు ప్రజెంట్ ఏజ్, ప్రస్తుతం రాజు వయసు ఎంత. 1 part కనుక్కుంటే 5 సంవత్సరాల తర్వాత రాజు ప్రజెంట్ ఏజ్, లేదా 5 కనుక్కుంటే 15 years కు ముందు. 1 part కి ఎంత? 4 into 5, 1 into 5, 5. ఎప్పుడు ఇది? 5 years అగో. 5 years అగో, 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత? 10 years. ప్రజెంట్ ఎంత అంటే 5 + 5 10 years. ఈ 5 సంవత్సరాల్లో 1 వయసు మరో 5 పెరుగుతుంది కాబట్టి. ఒకవేళ 5 parts కనుక్కుంటే కనుక 5 into 5 25. 25 అనేది ఎప్పుడు? ఆఫ్టర్ 15 years. ఇప్పుడు ఎంత అంటే 25 - 15. ఏదైనా చేయొచ్చు మనం, నో ప్రాబ్లం. ఏది చేసినా నో ప్రాబ్లం. డౌట్ ఉండే? సో ఏజెస్ అన్ని వెరీ జనరల్ క్వశ్చన్స్, వెరీ జనరల్ గా సాల్వ్ చేస్తూ వస్తాం. రైట్, క్వశ్చన్ చదువుతాం, అర్థం చేసుకుంటాం, ఓవరాల్ గా చేస్తాం. ఆ 4 భాగాలు డిఫరెన్స్ 20, 1కైతే 5. ఎప్పుడు ఆ 5 అనేది 5 years బ్యాక్. సో ఇప్పుడు ఎంత? 10 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఓకేనా? ది ఏజెస్ ఆఫ్ 2 persons differ by 16 years. రైట్, ఏజెస్ ఆఫ్ 2 persons differ by అంటున్నాడు కాబట్టి ఇద్దరు అన్నదమ్ముల వయస్సుల మధ్య భేదం. వాళ్ళు రైట్ 10 సంవత్సరాల క్రితం 3 ఏళ్ళు, 20 సంవత్సరాల తర్వాత ఎంత? 3 ఏళ్ళు. డిఫరెన్స్ ఎప్పటికీ మారదు. ముందు ఎంత ఉంటుందో 20 సంవత్సరాల తర్వాత కూడా ఇద్దరు 20 పెరుగుతారు. ఆటోమేటిక్ గా డిఫరెన్స్ అనేది సేమ్ 3 years ఉంటుంది. అది గుర్తు. ది ఏజెస్ ఆఫ్ 2 persons differ by 16 years. ఇద్దరు వ్యక్తుల వయసుల భేదం 16 సంవత్సరాలు. ఇఫ్ 6 years ago the elder one will be 3 times as older as the younger one. Find their present ages. 6 సంవత్సరాల క్రితం పెద్దవాని వయస్సు చిన్నవాని వయసుకు 3 రెట్లు. ఎస్ రైట్, 6 years ago. ఇది ప్రజెంట్ అనుకుంటే 6 years ago. రైట్, ఎల్డెస్ట్ లేదా ఓల్డెస్ట్ యంగర్ రెండు ఇద్దరు చూద్దాం.
చిన్నవాని వయసుకు ఎంత అన్నాడు 3 టైమ్. ఇది వాడు ఇచ్చిన కేసు. 6 సంవత్సరాల క్రితమైన డిఫరెన్స్ 16. 6 సంవత్సరాల తర్వాత అయినా డిఫరెన్స్ ఏమైనా డౌట్ ఉందా? ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 2 పార్ట్స్. ఆ 2 పార్ట్స్ కి వాడిచ్చింది ఎంత? 16 ఇయర్స్. అయితే మనకి కావాల్సింది వారి ప్రస్తుత వయసులు, ఇద్దరిది కావాలి మనకి ప్రస్తుత వయసు. రైట్, చూద్దాం. 6 ఇయర్స్ అగో క్యాలిక్యులేట్ చేద్దాం. 3 పార్ట్స్ కి ఎంత? 2 into 8, 3 into 8 24 ఇయర్స్. 1 పార్ట్ కి ఎంత అంటే 1 into 8 8 ఇయర్స్. ఎప్పుడు ఇవి? ఈ వయసులో 6 సంవత్సరాలకు పూర్వం. ఇప్పుడెంత? ప్రజెంట్ ఏజెస్, ప్రస్తుత వయసులో 24 + 6 30, ఇంకొకరికేమో 8 + 6 14. డౌట్ ఉంది ఏమైనా? డౌట్ ఉంటే చెప్పండి. సో ఓకే, క్వశ్చన్స్ ను బాగా రైట్, ఇక్కడ మీకు ఐడియా వస్తుంటుంది. క్వశ్చన్స్ ని ఎంత బాగా చదవాలి అనేది ఇంకా క్లారిటీగా తెలుస్తుంటుంది. రైట్, మనం ఇంకా పోను క్వశ్చన్ ఇంకా చదివే విధానం మారుతుంది మనకు. అంటే స్పీడ్ గా రిసీవ్ చేసుకుంటాం. మనకు ఆన్సర్ గురించి ఎప్పుడు ఆలోచించాం, క్వశ్చన్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ప్రోడక్ట్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ అంకిత్ అండ్ నిఖిత ఈజ్ 240. అంకిత్ మరియు నిఖిత వయసుల లబ్ధం 240. అంతేనా? A into n. If twice the age of Nikita is more than the Ankita's age by 4 years. Twice the age of Nikita. నిఖితా వయసును రెట్టింపు చేస్తే ఈజ్ మోర్ దాన్ నిఖిత ఈజ్ మోర్ దాన్ అంకిత్ ఏజ్ బై 4 years. అంకిత్ వయసు కన్నా 4 సంవత్సరాలు ఎక్కువ అంట. ఈ అంకిత్ కంటే ఎంత ఎక్కువ? ఇది వాడు ఇచ్చిన ఎగ్జాక్ట్. అయితే వాట్ ఈజ్ నిఖితాస్ ఏజ్? నిఖితా ఏజ్ ఎంత? సో నిఖితా ఏజ్ ఎంత అంటే 2n - 4 = అంకిత్ అని రాయొచ్చా? +4 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏ అంటే 2n - 4 ఇంటూ n ఈక్వల్ ఎంత? 240. 2 కామంది. n - 2 ఇంటూ n ఈక్వల్ ఎంత? 240. 2 1s 2 120s. ఇక్కడ n - 2 ఇంటూ n ఈక్వల్ టు 120. ఫ్యాక్టర్స్ మల్టిప్లైగా డివైడ్ చేస్తే మల్టిప్లై చేసి 120 రావాలి. సబ్ట్రాక్షన్ ఎంత చేస్తుంది? మీన్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. ఏమవుతాయి? 120ని ఫ్యాక్టర్స్ గా విడగొట్టండి. 12 10 120. డిఫరెన్స్ 2 ఉంది, ప్లస్ మల్టిప్లై చేస్తే 120 అయింది. ఇప్పుడు n ఎంత? చిన్నదే పెద్దదే? n ఇంటూ n - 2 అన్నాడు, అంటే n వాల్యూ పెద్దది. సో n ఎంత అవుతుంది ఇప్పుడు? నిఖితా వయస్సు 12 సంవత్సరాలు. అంకిత వయసు ఎంత? పైన ఉంది 12 into a = 240. 12 1s 12 20s. అంకిత వయసు 20 సంవత్సరాలు. ఆప్షన్స్ ఉంటే ట్రూ ఆప్షన్స్ అయినా మనం వెళ్ళిపోయి చేయొచ్చు, నో ప్రాబ్లం. రైట్, ఫస్ట్ ఎగ్జాంపుల్స్ వరకు మనం నీట్గా చేద్దాం, ఆ తర్వాత ఆప్షన్స్ ఎట్లా యూజ్ చేయాలనేది చూద్దాం. ఓకే, డౌట్ ఏమైనా ఉంది? ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. డౌట్ ఉంటే అడగండి, రిపీట్ చేస్తా. ఎస్, ఓకే. రైట్, ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఎ ఫాదర్ ఈజ్ 3 years more than the 3 times ఆఫ్ ది ఏజ్ ఆఫ్ హిజ్ సన్. ప్రస్తుతము తండ్రి వయస్సు, ప్రజెంట్ ఫాదర్స్ ఏజ్ ఈజ్ అతని కొడుకు వయస్సు కంటే 3 సంవత్సరాలు ఎక్కువ. సో సన్ ఎక్స్ అయితే ఫాదర్ ఎంత అవుతాడు? 3x + 3. యాక్చువల్గా తర్వాత ఏమన్నాడు? హిజ్ హెన్స్ 3 years హెన్స్, 3 సంవత్సరాల తర్వాత ఫాదర్స్ ఏజ్ విల్ బి 10 years more than the twice ఆఫ్ ది సన్. సో 3 సంవత్సరాల తర్వాత 3 years ఆఫ్టర్ ఎంత అన్నాడు? కొడుకు వయస్సు ఎంత అవుతుంది అంటే x + 3 అవుతుంది. దీనికంటే కొడుకు వయస్సు కంటే రెట్టింపుకు 10 సంవత్సరాలు ఎక్కువ. ఇది వాడు ఇచ్చిన కండిషన్. అయితే ఫైండ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్, ప్రస్తుతం తండ్రి వయసు ఎంత అంటే ఇది యాక్చువల్గా ఇచ్చింది. దీంట్లో ఒక పని చేద్దాం. ఫాదర్ ఏజ్ 3 years బ్యాక్ ఎంత ఉంది? 3x + 3. 3 years ఆఫ్టర్ అంటే ఏమవుతుంది? +3 యాడ్ అవుతుంది. 3x + 3 ప్రజెంట్, 3 సంవత్సరాల తర్వాత 3 అవుతుంది. ఇది ఒక కండిషన్. కానీ వాడేమన్నాడు? దీనికంటే ట్వైస్ కు 10 ఎక్కువ అన్నాడు. అంటే 2 ఈక్వల్ గా చేస్తే 2 into x + 3 + 10. ఇప్పుడు 3x + 6 = 2x + 6 + 10. 6 6 క్యాన్సల్, x = 10. x 10 అయితే తండ్రి ప్రస్తుత వయసు ఎంత? 3x + 3. ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ 3x + 3. 3 into 10 30 + 3 ఎంత అవుతుంది? 33 years. ఆప్షన్స్ ఉంటే మనం కొంచెం స్పీడ్ చేస్తాం, డౌట్ లేదు. సో ఆప్షన్స్ లేవు కాబట్టి టైం తీసుకుంటున్నాం. ఓకే, ఈక్వేషన్ రాస్తున్నాం. ఏమైనా డౌట్ ఉంది? రైట్, 3 years బిఫోర్ ఇస్తున్నాడు, సరే ప్రజెంట్ ఇచ్చినాడు, 3 years ఆఫ్టర్ అన్నాడు, కంపారిజన్ చేసి చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్
ఇక్కడ రేషియో ఇచ్చింటే డైరెక్ట్ చెప్పింది, కాబట్టి ఇక్కడ 3 ఎక్కువ 10 ఎక్కువ అనేది టైం పట్టింది మనకు, ఈక్వేషన్ రాయాల్సి వచ్చింది. నెక్స్ట్ కేస్. రోహిత్ వాజ్ 4 times యాజ్ ఓల్డ్ యాజ్ హిజ్ సన్ 8 years ago. 8 సంవత్సరాల క్రితం 8 years ago రోహిత్ వాజ్ 4 times యాజ్ ఓల్డ్ ఆఫ్ హిజ్ సన్. వాని సన్ ఒకటైతే వీడు ఎంత అంటున్నాడు 4 times డైరెక్ట్ ఇచ్చినాడు. ఆఫ్టర్ 8 years, ప్రజెంట్ గురించి కూడా మాట్లాడడం లేదు, మళ్ళీ వాడు మాట్లాడేది ఏది ఆఫ్టర్ 8 years, 8 సంవత్సరాల తర్వాత ఎంత అంటున్నాడు, రోహిత్ విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిజ్ సన్. కొడుకు కంటే 2 రెట్లు ఎక్కువ, కొడుకు కంటే 2 రెట్లు ఎక్కువ. అయితే వాట్ ఆర్ దేర్ ప్రజెంట్ ఏజెస్, వారి ప్రస్తుత వయస్సులు ఎంత అన్నాడు. రైట్, బ్యాలెన్సింగ్ చేస్తే సరిపోతుంది. 2 term బ్యాలెన్స్. కింద డిఫరెన్స్ ఎంత ఉంది 1, పైదాన్ని 1తో చేస్తాం. పైన డిఫరెన్స్ ఎంత ఉంది మనకు, దీన్ని 3తో మల్టిప్లై చేయండి. సో సింపుల్. 4 into 1 సారీ 4:1 ఏం చేయం, 2 into 3 6, 1 into 3 3. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి, 6 - 4 2, లేదా 3 - 1 2. ఎంత ఇంక్రీజ్ అయింది, 2 parts ఇంక్రీజ్ అయింది. ఆ 2 parts కు ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ, ప్రస్తుతము 8 సంవత్సరాలకు ముందు 8 సంవత్సరాల తర్వాత టోటల్ ఎంత డిఫరెన్స్ 16. అందుకే సో ఈ 2 parts కు 16 years అయితే మనకి ఏదో ఒకటి కనుక్కోండి, ఇదైనా కనుక్కోండి ఇదైనా కనుక్కోండి. బ్యాక్ కనుక్కుంటున్నా 8 years అగో ఫైండ్ అవుట్ చేద్దాం. 8 years అగో ఎంత అంటే 4 parts కు 2 into 8 4 into 8 32. 1 part కు 8 years అంటే వాళ్ళ కొడుకు వయసు 8, రోహిత్ వయసు ఎంత 32. ఎప్పుడు అది 8 years అగో. కానీ క్వశ్చన్లు అడిగింది వాట్ ఆర్ దేర్ ప్రజెంట్ ఏజెస్, ప్రస్తుత వయసులు ఎంత, ప్రజెంట్ ఏజెస్. ఇద్దరు ఏమంటారు 32 + 8 40. సన్ వచ్చేసరికి 8 + 8 16 years. ఒకరికి 40 సంవత్సరాలు, ఇంకొకరికి 16 సంవత్సరాలు. అది ఎగ్జాక్ట్ క్వశ్చన్. ఓకే, ఏం డౌట్ ఉంది? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఇంకో క్వశ్చన్. ప్రస్తుతం వారిద్దరి వయసుల నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ అడిగింటే ఫైండ్ ది రేషియో ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అంటే ఏం చేస్తాం, ఇదంతా చేయకుండా డైరెక్ట్ ఎట్లా చెప్పొచ్చు చూద్దాం. ఇది చేసి అయితే ఓకే, ఇప్పుడు వచ్చింది కాబట్టి 5:2 8 5 2. 4 కు 6 కు ఎంత పెరిగింది, 2 parts పెరిగింది. ముందు 8 ఉంది, తర్వాత 8 ఉంది. అంటే ముందు ఎంతైతే పెరిగిందో ఇప్పుడు కూడా అంతే పెరిగింది. 2 parts ను హాఫ్ ఆఫ్ చేయండి, 1 part 1 part. 4 + 1 5, 1 + 1 2, 5:2. అర్థమైనా? డైరెక్ట్ చెప్పొచ్చు మనం. అంతా ఏసెస్ కనుక్కోకుండా డైరెక్ట్ గా రేషియో అయితే ఈజీ చెప్పొచ్చు. రేషియో అడగలే, ఆ టైప్ క్వశ్చన్స్ వస్తే చూద్దాం. నెక్స్ట్. 1 year ago ది రేషియో ఆఫ్ గౌరవ్స్ అండ్ సచిన్స్ ఏజ్ వాజ్ 6:7. గౌరవ్ సచిన్ గురించి మాట్లాడుతున్నాడు. 1 year ago, 1 సంవత్సరం క్రితము ఎంత అంటున్నాడు, వారిరువురి వయసుల మధ్య నిష్పత్తి 6:7. తర్వాత 4 years hence, ప్రజెంట్ గురించి మాట్లాడడం లేదు కానీ 4 years after, నథింగ్ బట్ 4 years hence దిస్ రేషియో వుడ్ బికమ్ 7:8. ఎంత అయిందంటే అది 7:8. హౌ ఓల్డ్ ఈస్ సచిన్, ఎంత పెరిగినారు ఇద్దరు, 7 - 6 1, 8 - 7 1. ఆల్రెడీ ఇన్ బ్యాలెన్స్డ్. ఈ 1 part కి ఎంత, 1 part కి ఎంత డిఫరెన్స్. తర్వాత 4 years, ముందు 1 year, టోటల్ 5 years. అయితే ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. సచిన్ వయసు ఎంత, సచిన్ వయసు 7 కనుక్కుంటే +1 చేస్తాం, 8 కనుక్కుంటే -4 చేస్తాం. ఏదైనా చేయండి. 1 into 5. 7 parts కి ఎంత అంటే 7 5s 35, లేదా 8 parts కనుక్కుంటే 8 5s 40. రెండిట్లో ఏదైనా ఓకే. 35 + 1 ఆర్ 40 - 4. ఏది చేసిన సచిన్ వయసు ఎంత, 36 years. సచిన్ వయసు ఎంత, 36 years. ఏమైనా అర్థం కాకుంటే చెప్పండి, రిపీట్ చేస్తా. ఓకేనా. 6:7 7:8 ఆర్ ఇన్ బ్యాలెన్స్డ్. అంటే 7 లో 6 పోయినా 8 లో 7 పోయినా 1 part ఉంది. ఆ 1 part కి డిఫరెన్స్ ఎంత అంటే ముందు 1 year, తర్వాత 4 years, టోటల్ 5. 1 కు 5 అయితే వాడు సచిన్ గురించి మాట్లాడాలంటే 7 8 ఏదో ఒకటి కనుక్కుంటా. 7 కనుక్కుంటే 1 సంవత్సరం ముందు 7, ఇప్పుడు ఎంత అంటే +1. 8 కనుక్కుంటే 4 years after 8, ఇప్పుడు ఎంత అంటే -4. ఆ రెండిట్లో ఏదైనా ఫైండ్ అవుట్ చేసి సచిన్ వయసు ఎంత అంటే ఏది చేసినా మనకేం మారదు. 36 years ప్రస్తుతం సచిన్ వయస్సు. హౌ ఓల్డ్ ఈజ్ సచిన్ అని జనరల్ గా అడిగితే క్వశ్చన్ మనం ఏం చేయాలి, ప్రజెంట్ కనుక్కోవాలి. అర్థమైంది. ఒకవేళ 3 years ఆఫ్టరా 4 years అగోనా అంటే వాడు క్వశ్చన్ లో మెన్షన్ చేస్తాడు. ఏం మెన్షన్ చేయకుండా
ఫైండ్ ఏస్ ఏజ్ అన్నాడు అంటే మనం చేయాల్సింది ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ కనుక్కోమని అంటాం. ప్రజెంట్ అనేది డిఫాల్ట్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సరే అభయ్స్ ఏజ్ ఆఫ్టర్ 6 years విల్ బి 3/7 of his father's age. 10 years ago the ratio of their father's age, of their ages was 1:5. What is అభయ్స్ ఫాదర్స్ ఏజ్ అట్ ప్రజెంట్? 6 సంవత్సరాల తర్వాత, ప్రజెంట్ గురించి తెలియదు కానీ ఒక 6 సంవత్సరాల తర్వాత అభయ్ వయస్సు అతని తండ్రి వయస్సులో 3/7 అభయ్ 3 అయితే వాళ్ళ తండ్రి ఎంత రాయచ్చా? 3/7. ఫాదర్ 7 అయితే అభయ్ 3. అది ఎప్పుడు 6 years ఆఫ్టర్, 6 సంవత్సరాల తర్వాత. నెక్స్ట్ 10 years అగో, ఒక 10 సంవత్సరాల క్రితంకు పోతే ఏమన్నాడు? 10 years బ్యాక్ వచ్చినప్పుడు ఏమన్నాడు? దేర్ ఏజెస్ ఆర్ అభయ్ అండ్ వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంత రేషియోలు ఉన్నాయి? 1:5. రైట్. ఇక్కడ కూడా మనకేం డౌట్ లేదు. 3 - 1 2, 7 - 5 2 ఆల్రెడీ బ్యాలెన్స్ లోనే ఉంది. అంటే ఈ డిఫరెన్స్ ఎంత ఉంది మనకు? ఈ 2 parts కు ఎంత ఇచ్చినాడు? ఇక్కడ 6 పైన 10 టోటల్ 16 years. ఈ 2 parts కు 16 years. అయితే వానికి కావాల్సింది ఏంది అడగండి చూడండి. అభయ్ ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్, ఫాదర్ ప్రజెంట్ ఏజ్ ఇక్కడ కనుక్కుంటే 5 కనుక్కుంటే +10 చేస్తావు, 7 కనుక్కుంటే -6 ఏదో ఒకటి చేయండి. 7కి ఎంత అంటే 2 × 8 7 × 8 56 years. అభయ్ ఫాదర్స్, అభయ్ తండ్రి ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే 56 - 6 50 years. లేదా 5 కనుక్కుంటే 5 × 8 40 40 + 10. మనం ఎట్లా చేస్తున్నాం అనేది మ్యాటర్ కాదు. సో ఈ కేసు రైట్. ఇక్కడ మనం చేస్తున్నాము, ఆప్షన్స్ ఉంటే వెరిఫై చేస్తాం. నో డౌట్ ఎగ్జాంపుల్స్ లో మనకు కాన్సెప్ట్ అవసరం కాబట్టి క్లియర్ అవుతుంటాం. సో ఆఫ్టర్ దట్ ఆప్షన్స్ ఉంటే మనం కొంచెం ఇంకా ఫాస్ట్ గా చేయొచ్చు. నో డౌట్. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా? రైట్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్.